కేసు పెట్టి లైఫ్ నాశనం చేసింది. మహిళను నరికి చంపిన మాజీ భర్త. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం. మృతురాలు 3 నెలల గర్భిణి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 2 ఏళ్ల క్రితమే విడాకులు. ఇదేంది 2 ఏళ్ల క్రితం విడాకులు, మళ్ళా మృతురాలు 3 నెలల గర్భిణి, మాజీ భర్త. ఏంది కథ? మరి ఇంకో ఆయన పెళ్లి చేసుకుందో ఏమో. ఇంకో ఆయన పెళ్లి చేసుకుందా ఎట్లా? 4వ నెంబర్లు ఉందా? 3 నెలల గర్భిణి అంటే మరి పెళ్లి చేసుకుందాం. ఈ రాసినోడు కూడా ఎట్లా రాస్తారు వీళ్ళు? ఇగో మృతురాలు 3 నెలల గర్భిణి, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే, 2 ఏళ్ల క్రితమే విడాకులు. 2 ఏళ్ల క్రితమే విడాకులు అంటే కక్ష పెట్టుకున్నట్టు. కక్ష పెట్టుకుంటే మాజీ భర్త. కానీ ఎంత ముద్దుకున్నది చూడు. అవునేమే పాపం. అంటే చెప్పబుద్ధి దీనికి ఏదో. వనస్థలిపురంలో దారుణం. తనపై కేసు పెట్టి కెనడాకు వెళ్లనీయకుండా అడ్డుకొని తన కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేసి పొడిచి చంపాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో గ్రీన్ సిటీ కాలనీలో అపార్ట్మెంట్ లో జరిగిన కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా మంతనికి చెందిన దేవరకొండ మహేష్ 32, మహారాష్ట్రకు చెందిన భూతర్తి సునీత 30 సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరిద్దరికి 2022లో పెళ్లి జరిగింది. కొంతకాలానికి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. తర్వాత మహేష్ కెనడా వెళ్ళాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగడంతో సునీత మహారాష్ట్రలోని బల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 498A గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు 2024లో పెద్దల సమక్షంలో డైవర్స్ తీసుకున్నారు. 2025లో సునీత వెంటనే వనస్థలిపురానికి చెందిన ఉడుకుల శ్రీనాథ్ 30ను ప్రేమ వివాహం చేసుకుంది. అమ్మ ఈ దరిద్రం కాకపోతే ఏంది? ఈ ప్రేమ ఎట్ట పుడుతుంది నిజానికి? ఫస్ట్ వీని ప్రేమించే పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ మాదాపూర్లలో ఉంటారని చెప్పలే, కలిసి గట్టినే అయిపోయింది. ఫస్ట్ వీని ప్రేమించింది. ఫస్ట్ టైం వాణ్ణి ప్రేమించింది, తర్వాత మళ్ళీ ఈయన ప్రేమించి శ్రీనాథ్ ప్రేమ వివాహం చేసుకుంది. రెండో పెళ్లి తర్వాత కూడా మహేష్ పై కేసును వాపస్ తీసుకోలేదట. మళ్ళీ అదేంది ఇంకా ఒడిపించుకోవాలిగా. నీకు ఇష్టం లేదు, నీ బుద్ధి లేకపోతే నువ్వు ఒడిపించుకోవాలి, ఆంతోనే ఉండు. కేసు వాపస్ తీసుకోలే. లోపలి కథ ఏందా? మరి అదే వాపస్ తీసుకోలేదు. దీంతో మహేష్ కెనడా తిరిగి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. మహేష్ పాస్పోర్ట్ కూడా సీజ్ అయింది. అంతలోనే మహేష్ తల్లి గుండెపోటుతో చనిపోయింది. దీంతో డైవర్స్ విషయంలో ఆందోళనతోనే తన తల్లి మరణించిందని, తనపై కేసు పెట్టి కెనడా వెళ్లకుండా చేసి తన కెరీర్ ను నాశనం చేసిందని మహేష్ ఆగ్రహం చెందాడు. మరోవైపు సునీత మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం జీర్ణించుకోలేకపోయిన మహేష్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంటూ రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తోని కొద్ది రోజుల కింద సునీత అడ్రస్ తెలుసుకున్న మహేష్ రెక్కీ నిర్వహించాడు. హత్య చేసేందుకు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో పాటు మరో చిన్న కత్తులు కొన్నాడు. ఒకవేళ అలర్ట్ అయి డోర్ మూసేస్తే డోరును కట్ చేసేందుకు ట్రీ కటింగ్ మిషన్ కూడా కొన్నాడట. బుధవారం శ్రీనాథ్ బయటకు వెళ్లడాన్ని అబ్జర్వ్ చేసిన మహేష్ మధ్యాహ్నం సమయంలో సునీత ఉంటున్న అపార్ట్మెంట్ ప్లాట్ లోకి ప్రవేశించి లోపల నుంచి గడియ పెట్టాడు. ఆమె గడియ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా మహేష్ తనతో తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో తల వెనకాల నరికాడు. ఆమె అక్కడికక్కడ కుప్పకూడంతో చాకుతులతో శరీరంపై పొడిచాడు. ఇంతలో బయట స్థానికులు గుంపుడంతో పారిపోయే అవకాశం లేక బాత్రూంలో దాక్కున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మహేష్ని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశారు. వాస్తవానికి వాంది తప్పు అంది. ఇప్పుడు వాడు కూడా చంపడం తప్పే. ఆమె విడాకులు ఇస్తలేదు. ఎక్కడైతే పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని విడాకులు తీసుకున్నారో కథం చేసుకున్నాక అదే పెద్ద మనుషులను పిలిపించి, అరే నాయన పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు జరిగినాయి కదా, ఆమె కోర్టుల కేసు వాపస్ తీసుకుంటలేదు. ఆ వాపస్ తీసుకుంటుందా లేదా మరి ఏం సంగతి అని అదే పెద్ద మనుషులతో చర్చించి వీడి నిర్ణయం తీసుకునేది ఉండే. కాదు పిల్ల, ఇప్పుడు పెద్ద మనుషులు మాట్లాడిరు, అయిపోయిందా? అయిపోయింది. పెద్ద మనుషులు పడ్డాక పంచాయతీ అయిపోయింది. మరి ఆమె మరి కేసు వాపస్ తీసుకో. అదే వాపస్ తీసుకోలేదు. తీసుకోవాలి కదా, ఆమె కూడా తీసుకోవాలి. ఆమె కూడా ఆయనే అంటారు, ఈమె కూడా ఉండాలి ఓడిపించుకోవాలని. దానికి చంపడం పరిష్కారం కాదు కదా. సరే ఆమెదే తప్పు. చంపడం పరిష్కారం కాదు, వాస్తవంగా సంపద కూడా నేను అంటున్నా. కానీ తప్ప ఆమెదే. పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక మీకు ఇష్టం లేదు, సరే 2 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నారు, ఏం తిన్నారో ఏం తాగిరో సంసారం చేసి అయిపోయింది. నీకు ఆయననే ఇసుకు పుచ్చింది. సరే నువ్వు మళ్ళీ ఇంకో ప్రేమ, ఆ ప్రేమ కాకపోతే ఇంకో ప్రేమ నువ్వు 4 కాకపోతే 10 పెళ్లి చేసుకో. కానీ అన్ని అయితే కేసు అయితే నువ్వు వాపస్ తీసుకోవాలి, అంతేనా కాదా? 2 తీరులో మనం ఆలోచన చేయాలి.
అంటే గిట్లా క్షణకాల బుద్ధులతోటి మనకు ఒక జీవిత లక్ష్యం లేక ఒక గమ్యం లేక సంసారం అంటే ఏంది, కుటుంబం అంటే ఏంది, ఒక బరువు అంటే ఏంది, బాధ్యత అంటే ఏంది, వాడు కూడా తెలివి తక్కువ పని బంధం అంటే ఏంది లేవు, విలువలు లేవు. వాడు కూడా ఏం చేయాలంటే అదే పెద్ద మనుషుల దగ్గరికి పోవాలి, అదే పెద్ద మనుషులను కూర్చోబెట్టాలి, కేసు వాపస్ తీసుకుంటలేదు, ఆమెను పిలిపించి మాట్లాడు ఏం సంగతి అని పిలిపించి అర్థమవుతలేదు ఈ పరిచయాలు. ఇప్పుడు ఆయన కేసు వాపస్ తీసుకుంటే అంటే దీని కథ ఏంది, ఈయన మొత్తం ఈయన పొరకడ పెట్టాలి, ఈయన నలింపు పెట్టాలి అని ఆయన మనసులో ఉంది. ఆడు తట్టుకోలేక నువ్వు ఇంత కొనుక్కున్న బిడ్డ అని ఆడు మనసులో పెట్టుకొని ఈ పని చేసిండు. ఇప్పుడు ఏం సగదానం ఏం చేస్తాం వాళ్ళకి ఆలోచనలతోటి అర్ధాంతరంగా ఆవైపోతున్నారు కొంతమంది యువత. ఆలోచన చేసుకోరు. అయితే ఇక్కడ చూడు, 1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య. అమ్మో ఈ పాడైపోయి నా పాలం ఇటు జన్కే ఎక్కడి సాగితే దీని ముఖం పాడుపడ దీని ముఖం ముద్దులో పెట్టగారు. ఇగో అదనంగా ఒక డూప్లెక్స్ హౌస్, మళ్ళీ 27 లక్షల నగదు సైతం. అమ్మో షరతులకు ఒప్పుకున్న ప్రియురాలు ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే డీల్. ఫ్యామిలీ కోర్టులోనే డీల్ చేసుకున్నట. అయితే ఇది చదవాలనే, ఇది ఏముంది ఇట్లా తయారైనవే సౌతులో లోకం మీద. ఓ దేవుడా, మొగని అమ్ముకుంటా అదే అమ్మి పడేసింది, అమ్ముకుంటా పాడైపోయింది. మళ్ళీ అది కోర్టులోనే ఇంత కాళ్ళు దిగబడ్డదేమే నరలోకము. ఎక్కడ అది మన దేశంలోనేనా? మన దగ్గరనే. ఇంకా మన దగ్గరనే ఎక్కడంటే అమ్మా డబ్బుల కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్కు చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఓహో, ఈ కోయిలాగా ఇంకొక ఆమె ఒడిలో జోలపాట ఇంటున్నాడు. సేమ్ నీకు లజ్జలేదేమన్నా? నేనేమన్నా ఏంది ఇట్లా చూపిస్తున్నా నేను. నేనేమన్నా ఇక్కడ చూడు అని చూపిస్తున్నా. 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్యకు తెలిసింది. దీంతో ముగ్గురు మధ్య గొడవలు జరిగినాయి. సదరు మహిళ మోజులో పడి ఇంట్లో పిల్లలను తనను పట్టించుకోవడం లేదని భార్య వాపోయింది. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళగా కౌన్సిలింగ్ చేసి భార్యాభర్తలను కలిపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ భర్త ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు 1.5 కోట్లు ఇస్తే భర్తను వదిలిపెట్టేందుకు సిద్ధమని భార్య ప్రతిపాదించింది. అలాగే 2 కుమార్తెల భవిష్యత్తు కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు 27 లక్షల నగదు ఇవ్వాలని షరతు పెట్టింది. వీటన్నింటికి సదరు ప్రియురాలు ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం అధికారికంగా కుదరడం విశేషం. అయితే ఈ బజవాజ్ గారు ఈ పనిచేసే ఆఫీస్ లో ఇంకో దాన్ని ఉంచుకుండా ఈయనకు 42 ఏళ్ళేనట, మళ్ళా 52 ఏళ్ళు. దానికని సిగ్గిలేదు, ముసలి అయింది. ఏం మరి ఈ పొల చేసిన పని మంచిదే, మంచిదే. అమ్మేసింది అమ్ముకోవచ్చు, ఇంకెందుకు సచినా కొట్టమే లేదు. 1.5 బతుకు ఇంకా అది 52 ఏళ్ళ ఆడిదాన్ని చేసుకొని ఈయన మంచం ఎక్కి పిల్లలకు అంట ఆడు ఉదరిస్తాడు సంసారం. ఏమో లజ్జ సిగ్గున్నా అదే వానికి కూడా. ఈడు 42 అంటే వచ్చి కూడా అన్నట్టే. 42 ఏళ్ళంటే గట్టి మీద ఉన్నట్టే. అయితే నువ్వు 52 ఏళ్ళ ఆడిదాన్ని ముసల్దాన్ని చేసుకొని నువ్వు మూసపలు నుంచి పిల్లలు కానీ నువ్వు సంసారం చేస్తావు. దానికి రేపు మాపు షుగర్లు అన్నీ అవుతాయి. పాడైపోను ఏమన్నా అన్న సన్న ఉందా ఇప్పుడు పాడు మధ్యప్రదేశ్. అయితే ఇది బాగా అమ్మింది, అమ్మవలసిందే. అమ్మవాల్సి సిగ్గి లజ్జలేదు. ఇది కావచ్చు, అది కావచ్చు. ఇది ఏంటంటే ఇది ఒక ఫోటో అట్లా వేస్తారు. ఇది అట్లా చూపెట్టారు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ రివీల్ చేయొద్దుగా అట్లా రూల్ ప్రకారము అట్లా ఇచ్చిర్రు. అది అట్లా మొగని నమ్ముకుందంటే నేను ఆశ్చర్యపోతున్నా. మొగని నెట్ అమ్ముకుని సమితి కోపం వస్తుంది. అసలు లోతు పోతే విషయం తెలుస్తుంది. అది అని పొట్టు ఆయనకి దమాకు లేదు, నిజంగా వాస్తవానికి దమాకు లేదు ఆయనకి. 52 ఏళ్ళ మహిళ అంటే రేపు షుగర్, బీపీలు, రోగాలు ఇవన్నీ స్టార్ట్ 40 ఏళ్ళకి సురువు అవుతున్నాయి. మరి ఆయనకి ఏం రోగం అని మరి ఆయన కళ్ళు బయర్లుగా ముసల్దాన్ చేసుకుంటాడే పోయి నియాసం ఉంటాడు. అసోంటిది ఈ వేరే లెక్కన ఉంటాడు. వానికి ఎంత తెలివి లేదు. నన్ను కలుపుతా మాట మాటకు నిన్ను కలుపుతలేను తాత. ఇప్పుడు నీ గురించి
జనాలు ఎట్లా ఆలోచన చేస్తారంటే ఈ పిల్లగాడు తాతనేమన్నా అంటడా అనడా తాతనేమన్నా అంటడా అనడా అని చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకు కూడా బోర్ వస్తుంటది మధ్య మధ్యలో. మధ్య మధ్యలో బోర్ రాకుండా తాతని ఆడుకుందాం మనం అప్పుడప్పుడు. మనం బుద్ధి చెప్పి అయితే వచ్చే నెల నుంచి మహిళలకు స్మార్ట్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులను చెక్ పెట్టేందుకు నిర్ణయం. అయితే బస్సులలో ఎక్కిపోతున్నారు ఆధార్ కార్డు చూపించి. ఇప్పుడు అందరు అత్తారు కూడా అదే పని చేస్తారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ ఆధార్ కార్డు పట్టుకుంటారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూపిస్తారు, బస్సులలో ఎక్కుతారు, తిరుగుతారు. మంచిగా ఇది ముందర పెడుతున్నారు, తమాజి తిరుగుతారు. అయితే ఇక ప్రభుత్వం ఏం చేసిందంటే స్మార్ట్ కార్డు తయారు చేసింది. ఇప్పటికే సంవత్సరం అందుకనే స్మార్ట్ కార్డులు తీసి స్మార్ట్ కార్డుల రూపంలో అందరికి ఇస్తారు. ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఆ స్మార్ట్ కార్డులు ఇస్తే బస్సు ఎక్కి అది చూపించాలి. ఇక అంతే, ఇక అది చూపిస్తే ఓకే, ఇక ఆధార్ కార్డు నడవదు, ఇక బస్సులో నడవది. అట్లా మంచి పని ఉపాయం చేసిరు. ఈ దొంగరా భర్తం బాగానే ఉంది, బాగానే ఉంది అది. ఇంకా తాత రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయట కదా. ఓ రాజ్యసభ ఎన్నికలు